సార్ ఇప్పుడు ప్రతి నెల 60,000 రూపాయలు హోమ్ లోన్‌ని అలా పెట్టడం మంచిదంటారా? లేకపోతే అదే 60,000 ఎస్ఐపి చేయడం మంచిదంటారా? బేసిక్‌గా హోమ్ లోన్ వర్సెస్ ఎస్ఐపి వచ్చినప్పుడు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది. ఏమనంటే ఎస్ఐపిలో డబ్బులు పెడితే అది పెరుగుతున్న గ్యారంటీ నువ్వు ఇస్తావా? హోమ్ అనేది ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. సొంత ఇల్లు ఉంటే ఒక భద్రతలాగా ఫీల్ అవుతూ ఉంటాము. ఇక్కడ రిస్క్ ఫ్రీ, ఎస్ఐపి అంటే రిస్క్. కొంత రిస్క్ ఉంటది. బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే భద్రత ఇదంతా నిజమే, నేను కాదనట్లేదు. ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి. కానీ దానికంటే ముందు మన ఫైనాన్షియల్ నీడ్స్‌ని ఐడెంటిఫై చేసుకొని మనం దానికి తగ్గ నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ బయింగ్ ఏ హౌస్ ఈఎంఐ మీద. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ మేకింగ్ ఎస్ఐపి. 2 తప్పు కాదు. కానీ ఇక్కడ మన పరిస్థితులను అర్థం చేసుకొని 2 రకాల క్యాలిక్యులేషన్స్ నేను చెప్తాను ఒకసారి. ఫస్ట్ ఈఎంఐ పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నవాడు నాకు సొంత ఇల్లు ఉంటుంది కదా, నేను రానున్న రోజు ఇల్లు కొనలేనేమో అన్న భయంతో ఇల్లు తీసుకుంటాడు. ₹1,00,00,000 ఇంటికి ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి 80 లక్షలు లోన్ తీసుకుంటే 65,000 దాకా ఈఎంఐ వస్తుంది మంత్లీ. మీరు చెప్పిన 65,000 ఫార్ములా అదే. బేసిక్ 65,000 కదా, చీపర్ ప్రైజే కదా, నేను ఎట్లాగూ రెంట్ 25,000 కడుతున్నాను కదా, ఇంకో 35,000 అడిషనల్గా వేసేస్తే ఇల్లు సొంతం అవుద్ది కదా అని ఆలోచిస్తున్నాం. ఇదే కదా అందరి మైండ్లో సహజంగా కనిపించేది. ఒక మనిషి ఒక 30 సంవత్సరాల వయసు ఉంది. 30 సంవత్సరాల వయసుకి ఆయన అదే 28కి ఎక్కడికో పెళ్ళయింది. 30 సంవత్సరాల వయసుకి పిల్లలు పుట్టేశారు. సరే ఇక సహజంగా ఏముంటుంది, ఇక పిల్లలు కూడా పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనము ఒక సొంత ఇల్లు కొనుక్కుంటే మనకు అది ఇక మంచిది అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది అని అంటే అనుకోని పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు కొంచెం దెబ్బతిన్నాయి. అంటే ఉద్యోగం పోవటము, అదే టైంలో కొంచెం ఏదైనా హాస్పిటలైజ్ అవ్వడం, హాస్పిటలైజ్ అయ్యే ఉద్యోగం పోవడం ఏదో జరిగింది. అది జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ మనిషికి ఇంకా శాలరీ అనేది రాదు. ఇక బై డిఫాల్ట్ కంపెనీ ఎన్ని రోజులు భరిస్తుంది. ఇది ఒక కేసు. రెండో కేసు కూడా ఏంటి, లే ఆఫ్స్ కూడా అవ్వచ్చు, అది మన చేతుల్లో లేదు. అదే టైంలో ఈఎంఐ కూడా ఉంది. అదే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు. మనకి జీతం రావట్లేదు, ఈఎంఐ ఆగట్లేదు, పిల్లల స్కూల్ ఫీజు ఆగట్లేదు. ఆల్రెడీ ఒక ఈఎంఐ కల్చర్కి అలవాటు పడ్డ వాళ్ళు అక్కడే ఆగారు, ఇంకో 4 ఈఎంఐలు కూడా తీసుకుంటారు. ఈయనేమో హాస్పిటల్లో ఉంటాడు, అప్పుడు వాళ్ళు ఇంటి ముందు ఉంటారు. బ్యాంక్ కూడా సైలెంట్గా కూర్చుంటాడు, 6 నెలలు చూస్తాడు. తర్వాత నువ్వు ఎప్పుడు తీసుకోవాలి అని అంటే నువ్వు కనీసం ఒక 3 సంవత్సరాలకి సరిపడా నీ ఇంటి ఖర్చులకి, నీ సేవింగ్స్కి అన్నిటికీ ఈక్వలెంట్గా 24 లక్షల రూపాయలు పక్కకి అట్లీస్ట్ ఉంటే అప్పుడు మీకు ఉద్యోగం పోయినా, హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఈ డబ్బులు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. జాబ్ అన్సర్టనిటీ, బిజినెస్ అన్సర్టనిటీ, హెల్త్ అన్సర్టనిటీ, యూ విల్ రికవర్ కదా. ఇది పక్కకు పెట్టుకున్నాక అప్పుడు మనం కనుక డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలోకి వెళ్తే ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు మీ దగ్గర డౌన్ పేమెంట్కి ఎంత ఉండాలి డబ్బులు, ₹1,00,000 ఇంటి ఖర్చు ఉన్న వాడికి 24 లక్షల రూపాయలు పక్కకుండి ఇంకో 20 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్కి సిద్ధంగా ఉండాలి. 45 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు మీ దగ్గర పక్కకు ఉండాలి.